శ్రీమన్నారాయణ. నిజంగా కొన్ని సినిమా విజయాలు మొదల నుంచి కూడా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. శ్రీమన్నారాయణ అనే ఆ టైటిల్ పేపర్లో వచ్చిన రోజునే నాకు అనిపించింది, ఇది అతిశక్తిగా చెప్పలేదు, చాలా మంది మనసులో కూడా అది అనిపించింది, ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. కొన్ని అక్షరాలు ఆ యొక్క టైంలో అమృత బిందువులై నేల మీద పడతాయేమో అనిపిస్తూ ఉంటుంది. రమేష్ పుప్పాల గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మరి ఎంత బాలయ్య బాబు గారి సినిమా టైటిల్స్ అన్నీ కూడా కొంచెం ఫోర్స్గా ఉండాలి అని నిర్మాతలు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ధైర్యం చేశారా లేకపోతే భగవంతుడు చెప్పారా, ఆ అమృతమైనటువంటి అక్షరాలు మరి ఏ రకంగా వచ్చినాయో తెలియదు. కానీ శ్రీమన్నారాయణ అనే ఆ టైటిల్ పెడతంతో వీళ్ళు సక్సెస్ కొట్టేశారు, అందులో డౌటే లేదు. ఆ సక్సెస్ ఈ రోజు మనం చూస్తున్నాం. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి డైరెక్టర్ వచ్చారని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. మన రవిచంద్ర గారిని చూస్తుంటే మంచి డైరెక్టర్, మంచి ఆలోచన, మంచి భావనలతోటి దాన్ని మంచి పకడ్బందీ స్క్రీన్ ప్లే తోటి మనకు అందించారు. ఇక సంగీతం గురించి చెప్పాలంటే ఎవరికి చెప్పే పని లేదు. చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా సీట్లో కూర్చోకుండా ఊగుతేటట్టుగా స్టెప్ తీసుకునేట్టుగా అంత ఉత్సాహంగా చక్రి గారి పాటల గురించి చెప్పాల్సిన పని లేదు. సురేంద్ర గారి కెమెరా, బాలయ్య బాబు గారిని అందంగా చూపించారు అని చెప్పి అందరూ అంటున్నారు. బాలయ్య బాబు గారిని అందంగా, బాలయ్య బాబు గారు ఎప్పుడూ అందగాడే, చూపించలేని వాళ్ళు సన్నాహం నా ఉద్దేశంలో. నిజంగా ఈయన అంత అందంగా ఖచ్చితంగా ఉన్నదొకటిగా చూపించగలిగాడు. ఈయన బాలయ్య బాబు గారు అందంలో అందాల మరి అబ్బాయి నుంచి నారీ నడుముమరారి నుంచి ఈ రోజు వరకు కూడా రోజు రోజుకి పెద్దవాళ్ళం అవుతున్నామో మనకు తెలియదు, కానీ రోజు రోజుకి చిన్నవాడిగా అందంగా పెరిగిపోతున్నటువంటి ఏకైక తెలుగు హీరో బాలకృష్ణ గారు, అందులో డౌట్ లేదు. బాలకృష్ణ గారి పేరు మరి మా ఎన్టీ రామారావు గారు మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు బాలకృష్ణ ఎలా పేరు పెట్టారు, కానీ నిజంగా ఆయన బాలకృష్ణే. ఈ సినిమాలో ఆయన రొమాన్స్ చూడాలి. ఒక పక్కనేమో ఏంటంటే గడబొంగుకి ప్యాంటు తొడిగినట్టు, గడబొంగుకి ప్యాంటు తొడిగినట్టు అని ఒక డైలాగ్ ఉంటుంది హీరోయిన్ మీద. ఒక పక్క ఆ హీరోయిన్ ని, మరో పక్క ఈ హీరోయిన్ ని పెట్టుకునేసి ఆ మధ్యలో ఆయన చేసిన రొమాన్స్ ఈ మధ్య సినిమాల్లో ఆ రకమైన రొమాన్స్ బాలబాబు గారి సినిమాల్లో మనం చూడలేదు. దాన్ని కథలో చాలా తెలివిగా 4-5 సీన్లు చిన్న పెట్టి దాంట్లో కథలో నిలబెట్టడం చేసినటువంటి డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే బాలబాబు గారు ఎంతో అందంగా అందులో ఉన్నారు. నాకైతే బాగా ఎల్లో అంటే కలర్ అంటే నాకు చాలా ఇష్టం, పసుపు రంగు అంటే నాకు ఇష్టం. ఈ యొక్క కంపెనీ పేరు ఆ ఎల్లో ఫ్లవర్స్. అంతేకాకుండా ఇందులో బాలబాబు గారి పాటలో ఎల్లో షర్ట్ వేసుకునేసి దానికేమో బ్లాక్ చొక్కా కొద్దిగా పైకి పడత పెట్టుకుని స్టెప్ ఉంటుంది. ఆ పాట షర్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అడగాలి, ప్రొడ్యూసర్ గారు అడగాలి, చొక్కా నాకు కూడా కావాలది. అద్భుతంగా ఉంది. ఇది నేను నిజంగా చెప్తున్నాను, ఒక ప్రొడ్యూసర్గా లొకేషన్స్కి నేను చాలా తక్కువగా వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఈ సినిమాలో అందరూ పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్లే. ఎందుకంటే అందరూ కూడా మన సినిమా అని చేశారు. అందుకు అందరికి కూడా పేరున నేను నమస్కరిస్తున్నాను. అదే మా చక్రి భయ, ఇది నీ సినిమా కాదు, నా సినిమా. నేను ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సినిమాగా చేశారు. ఇది సమిష్టి విజయం. పేరున ముఖ్యంగా హీరో గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు చిత్రానికి సహకారానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా హీరో నందమూరి యువసింహం బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ ఈ చిత్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం విజయదుందుబి మోగిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ముఖ్యంగా ఈ సినిమా రావడానికి కారణం మా నిర్మాత రమేష్ పుప్పాల గారు. ఆయన కోట గారు చెప్పినట్టు, మిగతా అందరు పెద్దలు చెప్పినట్టు, ఒక నిర్మాత అంటే కేవలం నటులను లేక సాంకేతిక నిపుణులను ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళని సినిమాకి బుక్ చేసినట్టు కాకుండా, ఆ ఫీలింగ్ ఎవరికి కలగనివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం తమది, ఈ బ్యానర్ తమది అన్న ఒక వాతావరణాన్ని సృష్టించి ఎంతో చక్కగా ఈ చిత్రం ఇంత చక్కగా రూపొందడానికి కారణం మా నిర్మాత రమేష్ పుప్పాల గారు. వారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక ఈ చిత్ర డైరెక్టర్
మా రవి చావలి. ఎప్పుడైతే ఆయన ఈ చిత్రాన్ని నిర్మిద్దాం అనుకున్నారో మొదటి నుంచి ఆయన నాకు కథ చెప్పడానికి ముందు నుంచి కొన్ని రోజుల ముందు నుంచి ఆయన నాకు పరిచయం. ఆయన కథ చెప్పడం కోసమని ఆయన పడ్డ ఆరాటం, తర్వాత మేము కలుసుకోవడం జరిగింది. ఆయన కథ చెప్పినప్పుడు ఆయన చెప్పే విధానం అంటే ఆయనలో ఒక కన్విక్షను, ఒక కాన్ఫిడెన్స్, అది నన్ను ఆకట్టుకుంది. ఎస్, తప్పకుండా ఆయన దర్శకత్వంలో ఒక మంచి చిత్రం ఇవ్వగలుగుతాం అని ఒక మంచి నమ్మకం ఒక పూర్తి విశ్వాసం, నమ్మకం కలిగింది. ఆయన చూడడానికి చాలా మనిషి సాధుబలంలాగా ఉంటాడు ఆయన. కానీ అందరి దగ్గర నుంచి, నటీనటుల దగ్గర నుంచి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముత్యాలు తొలినప్పుడు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే నటీనటుల నుంచి, ఆ సాంకేతిక నిపుణుల నుంచి కూడా వాళ్ళ ఒక టాలెంట్ని రాబట్టుకోగల సత్తా, తెలుగుతనం ఉన్న సత్తా, తెలుగుతనం ఉన్న దర్శకుడు మా రవి చావలి గారి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, చలాకి చూపులతో చూమంత్రం వేశావే, చలాది షేపులతోనే మత్తెక్కించావే. అలాగే చక్కగా ఆయన సినిమా మా మొదటి కాంబినేషను అది పెద్ద సక్సెస్, అంటే అది మ్యూజికల్ సక్సెస్ అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే అన్ని ఈ సినిమాలో కూడా మొత్తం 5 పాటలు ఎంతో చక్కని బాణీలు సమకూర్చారు ఆయన. ఎప్పుడైతే మా ఈ సినిమాకి ఇప్పుడు ఇందాక కొందరు అన్నట్టు ఒక సినిమాకి మా అంబికా కృష్ణ గారు చెప్పినట్టు ఒక చిత్రం ఒక టైటిల్ నుంచి, అలాగే ఆ టైటిల్ వైబ్రేషన్ ఎలా ఉంటుంది, జనం ఎక్స్పెక్టేషను, ఎస్ టైటిల్ బాగుంది, తప్పకుండా ఈ సినిమా బాగుంటుందని ఒక ఫస్ట్ ఒక క్రేజ్ బయలుదేరుతుందో, అలాగే చక్రి గారి మ్యూజిక్ డైరెక్టర్ అనగానే సినిమా ఒక సగం సక్సెస్ అయినట్టే అని నేను అనుకున్నాం ముందే. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం, ఇప్పుడు ఒక సినిమా పాటలతో సక్సెస్ అయిందంటే ఆ చిత్రం సగం సక్సెస్ అయినట్టే. మరి మా మొదటి కాంబినేషన్ సినిమా అంత సక్సెస్ అయింది, మ్యూజికల్ హిట్. అలాగే ఈ చిత్రాన్ని కూడా మేము చక్రి గారు అనుకోగానే నేను అనుకున్నాను తప్పకుండా ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవుతుందని. ఈ సినిమా 0 బల్బులో వేలు పెట్టు చేమ కుట్టినట్టు ఉంటుంది, 60 క్యాండిల్స్ బల్బులో వేలు పెట్టు తేలు కుట్టినట్టు ఉంటుంది, కానీ నువ్వు ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకున్నావు కొడక మాడి బూడిదే మసి అయిపోతావు. అలాగే ఎన్నో డైలాగులు ఉన్నాయి చాలా అద్భుతంగా, చిన్న డైలాగులు, బాధడానికి బయోడేటా దేనికిరా అని చక్కగా అన్ని డైలాగులు, సంభాషణలు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎంతో చక్కగా ఆయన రాయడం జరిగింది. ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్ర చేసిన మా హీరో గారు సురేష్ గోపి చాలా అద్భుతంగా, ఎంతో ఫస్ట్ టైం మేము మా కాంబినేషన్లో ఆయన సినిమాలో నేను చూశాను. మంచి చక్కటి నటుడు ఆయన. అలాంటిది ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కొత్త అట్మాస్ఫియర్. ఇందులో 5 ప్రతినాయకులు, మాకు ఇక్కడ జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే కోట గారు, సురేష్ గోపి గారు, అలాగే రావు రమేష్ గారు, కాటరాజు. సో అందరూ ఇంతమందిని పెట్టి 5 విలన్లు ఎంతో 2 గంటల 20 నిమిషాల్లో ఒక సినిమా పూర్తి చేయడం అంటే పాటలు అన్నీ ఉంటాయి. నా సినిమాల్లో జనరల్గా అన్నీ ఉంటాయి కదా, పాటలని, ఫైట్లని, అలాగే సరే ఇవన్నీ 2 గంటల 20 నిమిషాల్లో ఎంతో అద్భుతంగా ట్రీట్ చేశారు. క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా చక్కగా వాటి పూర్తి న్యాయం చేశారు రచయిత గట్టికచలం గారు, దర్శకులు రవి చావలి గారు. అటువంటి చిత్రాన్ని ఎంతగా ఆదరించి ఇంత ఘన విజయం చేసిన ఆంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో నా పాత్ర ఒక జర్నలిస్ట్ పాత్ర. జర్నలిస్ట్ అంటే అది కత్తికి 2 వైపుల బదులు లాంటిది ఆ పాత్ర. అంటే మన సమాజంలో చూస్తున్నాం ఇవాళ జర్నలిజం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో. ఇవాళ ఎన్ని అన్యాయాలు, ఎన్ని జరుగుతున్న ఈ స్కామ్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మనం ఇంటర్నేషనల్ నుంచి మన భారతదేశం మన రాష్ట్ర విషయంలో కూడా తీసుకుంటే ఎన్నో విషయాలు ముందుకు తీసుకొచ్చి జనం ముందుకి వాటిని బట్టబయలు చేసి ధైర్యంగా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇవాళ జర్నలిస్టు ఎంతో సేవ చేస్తున్నారు సమాజానికి. సో అటువంటి బాధ్యత గల ఒక పాత్రను నేను చేసినందుకు నిజంగా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. అలాగే మా హీరోయిన్లు పార్వతి మెట్టను, అలాగే ఈషా చావ్లా, వాళ్ళు కూడా యాప్ట్గా క్యారెక్టర్స్కి
అంటే నా తోటి యాంకర్గా జర్నలిస్ట్గా భారతీ మెల్టన్ యాక్ట్ చేయడం, ఎంతో చలాకీగా హుషారుగా, డైలాగ్ విషయాల్లోకి వస్తే కూడా ఎంతో సహజంగా బయట కుర్ర కారు మాట్లాడుకునే రకంగానే అలా రాయడం కూడా జరిగింది. ఆ డ్యువల్ సిమ్ కామెడీ అది. తర్వాత ఆమె నన్ను సంబోధించి రా బే అని చక్కగా ఎంతో మేము కావాలని అలా అనుకుని ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ఇమేజ్ అడ్డం వస్తుందనో అని కాకుండా కథానుసారంగా సంభాషణలు అవన్నీ కూడా అన్ని అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఈషా చావ్లా ఆవిడ కూడా మరదల క్యారెక్టర్లో ఎంతో చక్కగా వాళ్ళు కేవలం వాళ్ళ అందచందాలతో కాకుండా నటన కౌశలంతో కూడా ఎంతో అద్భుతంగా ఆ పాత్రల్ని అంత బాగా నటన రాబట్టుకున్నారు మా డైరెక్టర్ రవి చావ్లి. అలాగే ఎంతో బాగా ఆ పాత్రలకి సరిపోయారు కూడా వాళ్ళు. ఈ సభాముఖంగా అందరికీ మరొకసారి ముఖ్యంగా ఈ యొక్క చిత్ర విజయవంతం కావడానికి మాకు ఎంతో సహాయ సహకారాలు సహకారం అందించిన పాత్రికేయ సోదరులకు, అటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా నిర్మాత అదే ఆర్ఆర్ ఫిల్మ్ మూవీస్ వెంకట్ గారికి, అలాగే మా ఎల్లో ఫ్లవర్స్ నిర్మాత రమేష్ పప్పాల గారికి, ఇక మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజారావు గారికి అందరికీ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.